పరమార్థం కూడా నువ్వేరా. ఓం శివశక్తి గురుభ్యో నమః. సో ఈరోజు మనం తెలియజేసుకుంటుంది ఏమిటంటే కళల గురించి. మనకి కళలు పడుతుంటాయి కదా, కళలు ఎందుకు పడుతుంటాయి, మరి కళల ద్వారా ఆత్మజ్ఞానం లభిస్తుందా, మరి కళలు ఎందుకు పడుతున్నాయి అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. అంటే కళ అంటే కళలు పడితే ఆత్మజ్ఞానము ఉన్నదా అని అనుకుంటున్నారు. కళలు ఏ స్థితిలో ఉంటే కళలు పడతాయి? మనకి 3 స్థితులు ఉన్నాయి. ఆ 3 స్థితులు ఏమిటి అంటే జాగృత్, స్వప్న, సుషుప్తి. అంటే జాగృతి అంటే మేల్కుండి ఉండే స్థితి అనమాట. ఓకే. స్వప్న అంటే కళ అంటే కళ. స్వప్న అంటే అంటే మనము నిద్రపోయి కలలు కనేది. సుషుప్తి అంటే గాఢ నిద్ర. ఈ 3 స్థితులను కూడా ఎవరు సృష్టిస్తున్నారు? ఎలా వస్తున్నాయి? మనసుకు చెందినవే. ఈ 3 స్థితులు కూడా మనసుకు చెందినవే. ఈ మూడిటికి అతీతమైనది ఒకటుంది. ఆ స్థితి ఏందంటే తుర్య స్థితి అంటాం. ఈ మూడుటిని దాటి వెళ్ళాలి. కలలో కనిపించే ప్రపంచం నిజం కాదు. అలాగని జాగృతిలో కనిపించే ప్రపంచం పరమాత్మ దృష్టిలో శాశ్వతం కాదు. జ్ఞాని ఏమంటాడంటే ఈ మూడుటిని దాటి స్వరూపంలోకి నిలుస్తాడు జ్ఞాని. ఈ మూడుటిని దాటేయాలి. ఆ మూడుటిని దాటినప్పుడే జ్ఞాని అవుతావు. అంటే కలలు అనేది అసత్యం, జాగృతి కూడా అసత్యమే, బ్రహ్మ ఒకటే సత్యము. మనకి కలలు పడుతున్నాయి అంటే కలలు ఎవరు సృష్టిస్తున్నారు? కలలు అనేది మనసు సృష్టిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మెలుకున్నప్పుడు కళ మాయమవుతుంది. మనము ఆత్మజ్ఞానం కలిగినప్పుడు జగత్ కూడా మిథ్య అని తెలుస్తుంది. ఎందుకంటే మనసు సృష్టిస్తుంది కలలు, ఆత్మ సృష్టించట్లేదు. మనం మెలుకుంటాం, కలలు కంటాం, రాత్రి కలగంటాం, మళ్ళా తెల్లవారి లేచి చూసరికి కళ మాయమైపోతుంది. కొంచెం గుర్తుంటది, కొంచెం గుర్తుండదు, ఒక్కొక్కసారి మొత్తం పూర్తిగా గుర్తుంటది. అంటే ఆత్మజ్ఞానం పరంగా చూస్తే ఈ ఈ జగత్ మొత్తం కూడా కళ లాంటిదే అని ఆత్మ జ్ఞానంతో ఆధ్యాత్మికంగా లోతుగా చూస్తే తెలుస్తుంది. నిజానికి కలలు కంటున్నారు కదా, చాలా మంది కలలు కంటున్నారు అలా ఇలా. వాళ్ళ చంచలమైన స్వభావం, అలా యొక్క చంచలమైన స్వభావం వల్లనే ఆ మనసు సృష్టించి పన్నప్పుడు నిద్రపోయినప్పుడు ఆ పిక్చర్ మొత్తం చూపిస్తుంది. నిజానికి ఆత్మకు కలలు రావు, మనసు కళలను సృష్టిస్తుంది. రమణ మహర్షి ఏమంటారో చెప్పనా? వారు ఏమంటారంటే కళ కళలో ఉన్నప్పుడు అది నిజం అనిపిస్తుంది, మెలుకున్నాక అది కళ అని తెలుస్తుంది. అలాగే ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు జాగృతి ప్రపంచము ఒక్క కళ లాంటిది అని తెలుస్తుంది. కళలు ఎందుకు వచ్చాయి అని కాక కళలను చూసేది ఎవరు అని విచారించాలి అని రమణ మహర్షి మనకు తెలియజేశారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ కళలు ఎక్కడ దాగి ఉంటాయి అంటే మనసులో దాగి ఉంటాయి. కళలు అనేవి మనసులో దాగి ఉంటాయి. దాగి ఉన్న ఆ యొక్క సంస్కారాలు అంటే కోరికలు ఉంటాయి కదా, తీరని కోరికలు ఉంటే అవి కళల రూపంలో చూపిస్తాయి. భయాలు కూడా అంతే. ఈ అనుభవాలను ఇప్పుడు కోరికలు ఉన్నాయి కదా, ఆ కోరికలు, భయాలు, అనుభవాల ప్రకారంగా ఆ ప్రతిబింబాలే ఈ కళల రూపంలో రాత్రి పడినప్పుడు దాగి ఉన్నాయి. దానిని చూసి ఒకప్పుడు నేను కూడా అంతే. ఈ కళల్లోకి రావడం వల్ల నేను అనుకునేదాన్ని ఈ కళల ద్వారా ఆత్మజ్ఞానం అన్ని పొందుతున్నానేమో, దేవుణ్ణి చూశానేమో అనేది తృప్తి చెందేదాన్ని. కానీ ఎప్పుడైతే కుండల సాధన చేశానో
అప్పుడు ఈ కళల గురించి నాకు మంచిగా అవగాహన వచ్చింది. నిజానికి ఒకసారి ఒక విషయం ఏంటంటే, నేను ఒకప్పుడు కళలు నాకు చాలా వచ్చేవి. కళలొచ్చినప్పుడు ఒక సంస్థ ఉండేది. ఆ సంస్థలో ఈ కళల గురించి నేను చర్చించేదాన్ని. కళలు ఇట్లా వస్తున్నాయి, అట్లా వస్తున్నాయి అని చెప్పేదాన్ని. కళలు పడితే ఇంకా మంచిది. కళలు రావడము చాలా మంచిది అని చెప్పేవారు. కానీ పూర్తిగా ఏమైపోయింది అంటే, నేను కుండల సాధన చేస్తున్న కొద్దీ, ఈ సాధన చేసుకుంటే నాకు కళలు రావడం రావడం లేదు. నాకే నాకేమనిపించిందంటే, ఏంటి ఇన్ని రోజులు నాకు బాగా కలలొచ్చేవి. ఇప్పుడు అసలు కలలే వస్తలేవు. ఏమైందని నేను చాలా విచారించాను. కొంచెం అడిగాను. ఒక యోగిని అడిగాను. గురుగారు, ఒకప్పుడు నేను కలలు కనేవి. ఒక సంస్థలో ఉన్నప్పుడు కలల గురించి గూడా నేను చర్చించేదాన్ని. వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉన్నావు. అందుకే నీకు బాగా కలలొస్తున్నాయి అని చెప్పారు. మరి ఇప్పుడు నేను చక్కటి ధ్యానం చేస్తున్నాను. కుండల సాధన జేస్తున్నాను. త్రిబంధ సాధన చేస్తున్నాను. ముద్రలు చేస్తున్నాను. ఇవన్నీ చేయడం వల్ల నేను ఇంకా 3 గంటలు, 4 గంటలు, ఒక్కొక్కసారి 5, 5 గంటలు గూడా శూన్యమైన ధ్యానంలోకెళ్ళిపోతున్నాను. కానీ నాకిప్పుడు కలలు రావట్లేదని నేను అడిగితే, వాళ్ళేమన్నారంటే చిన్న చిరునవ్వు నవ్వి చెప్పారు. "తల్లి, ధ్యాన సాధన పెరిగిన కొద్దీ అసలు కలలు రావు. ధ్యాన శక్తి పెరిగిన కొద్దీ మనసు పవిత్రతమైపోతుంది కాబట్టి నీకు కలలు రావు. ఎవరికైనా రావు. ధ్యాన శక్తి పుష్కలంగా లోతుగా ధ్యానం ఎల్లితే వాళ్ళకి కలలు రావు" అని చెప్పారు. అప్పుడు నాకర్థమైంది. ఓహో! థాంక్ యూ గురుగారు. చాలా చక్కటి విషయం చెప్పారు. లేకపోతే కలలొస్తలేవని నేననుకున్నాను. కానీ కలలు ధ్యాన సాధన పెరిగిన కొద్దీ కలలు రావు అనేది ఎంత చక్కటి విషయమో తర్వాత తెలిసింది. లేకుంటే నేను బావిలో కప్పలాగా ఉండేదాన్నేమో. ఇవన్నీ ఎక్కువ సాధన చేస్తే ఎక్కువ చాలా తెలుస్తూ ఉంటాయి. మనకే తెలుస్తుంటాయి. ఇవి బయట ఏం జరుగుతుంది? ఏంటిదనేది గూడా మనం చక్కగా తెలుసుకోగలుగుతాం. పతంజలి మహర్షి గూడా తెలియజేశారు యోగ సూత్రాలలో. అంటే చిత్తవృత్తులే మనసును కదలికలు అని పతంజలి మహర్షి అంటారు. చిత్తవృత్తి నిరోధ అంటే నీ యొక్క చిత్తవృత్తులు జరిగినప్పుడే మనసు ప్రశాంతత అవుతుంది. నీకు వెరైటీ కలలొస్తున్నాయి. వెరైటీ కలలొస్తున్నాయంటే నీ మనసులు చెంచల్‌గా ఉంది. నీ మనసు నుండి ఎన్నో కలలు ద్వారా చూపిస్తుంది. నీ యొక్క స్థితిని చూపిస్తుంది. మనసు ప్రశాంతమైతే కలలు కూడా క్రమంగా తగ్గుతాయి. ధ్యాన సాధన పెరిగిన కొద్దీ మనసు ప్రశాంతతమైనప్పుడు కలలు క్రమంగా తగ్గుతాయి అనేది చక్కగా నాకర్థమైంది. ఇంకా అంటే ఈ కళలు ఇంకొకటేంది అంటే, కళలు, సంస్కారాలు అంటే గత జన్మల అనుభవాలు కానీ, ముద్రలు కానీ, వాసనలు గాని, అవి కొన్ని నెరవేరనివి ఉంటాయి గదా! కోరికలు. గత జన్మలో కోరికలు నెరవేరనివి ఉంటాయి కదా! అవి కూడా చూపిస్తాది. దానిని మనం ఏదో అనుకోని ఇది చేస్తాము. కానీ యోగులైతే శాస్త్ర ప్రకారంగా అయితే ఆత్మకు కలలు రావు. కేవలం మనసు మాత్రమే సృష్టిస్తుంది. మనసు సృష్టిస్తుంది. లేదా గత జన్మలో ఉన్న సంస్కారాలను, వారి యొక్క అనుభవాలను ద్వారా గూడా వాసనలు వస్తాయి. అవి నెరవేరని కోరికలేమైనా ఉంటే అవి కలల రూపంలో చూపిస్తాయి. భయాలు మళ్ళీ ఈ భయాలన్నీ మనసులో దాగి ఉన్న ఆందోళనలు పోనీ మనం రోజంతా చూస్తాం. రోజంతా చూసినవి కూడా కలలో వస్తాయి కదా! అలానే కలలనేవి ఆత్మకి సంబంధించినవి కావు. మనసుకు సంబంధించినవి. కలలు కూడా కలలు కూడా శూన్యం దాటి వెళ్ళాలి. కలలు అది సూక్ష్మమైనవే. కానీ మొదట జాగృతి అంటే సాక్షిగా చూడాలి. జాగృతిని గూడా సాక్షిగా చూడాలి. తర్వాత కలను కూడా సాక్షిగానే చూడాలి. తర్వాత గూడా గాఢ నిద్రను దాటి నిలిచి ఆ చైతన్యాన్ని గూడా మంచిగా గమనించాలి. చివరికి ఏం మిగులుతది? ఏం మిగులుతది? ఏం మిగలదు. ఏముండదు. ఖాళీ శూన్యమైపోతది. ఎప్పుడైతే ఈ స్వ అనుభవం వచ్చినప్పుడు ఏమి లేదని, అన్నీ ఉన్నాయని, ఏమి లేదని తెలిసిపోయింది. కలలు ఎవరికైతే మీకు కలలొస్తుంటాయో, మీకు కలలొస్తే మీకు ఎవర ఎప్పుడైనా మీకు కలలొస్తే మీ కలల గురించి ఎవరికీ చెప్పకండి.
ఎందుకంటే మీ కలలు ఎవరికైనా షేర్ చేసి చెప్తున్నారు అంటే మీరు ఏం ఆలోచించారు? పోనీ గత జన్మలో ఏమై ఉన్నారు? ఎలాంటి నీచమైన పనులు చేశారు? పోనీ పొద్దంతా ఏమైనా నీచమైన ఆలోచనలతో ఎలా ఉన్నారని ఈజీగా తెలిసిపోతది. అందుకనే మిత్రులారా, మీకు ఈ కలలనేవి మీ నుంచే సృష్టించబడుతున్నాయి. మీ మనసు నుంచే సృష్టించబడుతున్నాయి కాబట్టి హ్మ్, అది ఏదైనా సరే అది మీరే. ఇంకా ఆత్మజ్ఞానంకు దగ్గరగా లేరు. ఇంకా ధ్యాన సాధన కుదరలేదు. ధ్యాన సాధన కుదిరితే మీకు కలలు రావు. ఎవరికైతే భయంకరమైన కలలొస్తున్నాయో వాళ్ళు ధ్యాన సాధనలోకి లేరు. ఇంకా ఇంకా చెప్పాలంటే మేము ఆత్మలతో మాట్లాడాము, ఆత్మలు చేసాము అంటారు గదా! ఇది సూక్ష్మ శరీరంతో ఉన్న వాళ్ళకే అలా వస్తాయి. కారణ శరీరంతోటే రావు. ఇంకా చెప్పాలంటే కారణ శరీరాన్ని దాటి కూడా వెళ్ళాలి. కారణ శరీరం దాటినప్పుడే తుర్య వ్యవస్థ ఆత్మతో కనెక్ట్ అయ్యి ఆత్మ చైతన్యాన్ని అనుభవిస్తేనే ప్రతి ఒక్క విషయము ఏంటిదనేది అవగాహనకొస్తుంది. ఎవరైనా చెప్తే గూడా మనకు తెలిసిపోతుంది. అది అబద్ధమా? నిజమా? అనేది ఖచ్చితంగా తెలిసిపోతది. ఎందుకంటే ఆత్మతో కనెక్ట్ అయ్యావు కదా! ఆత్మ అనుభూతి చెందావు కదా! అప్పుడు ఖచ్చితంగా తెలుస్తాయి. మనకే తెలుస్తాయి. కలలను చూసేది మనసు. ఆ మనసును గమనించేది సాక్షి. సాక్షియే ఆత్మ. కలలను వచ్చి పోతుంటాయి. అవి అస్తుంటాయి, పోతుంటాయి. వాటిని ఎప్పుడు పట్టించుకోవద్దు. యోగులు చెప్తారు. ఏమని చెప్తారంటే, కలలు వస్తున్నాయని మురిసిపోకు. బాధాకరమైన విషయాల కలలొచ్చాయని బాధపడకు. అని చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా కలలనేవి మన స్థితే. ఇంకా అన్నమయ్య ఏమంటారంటే, "కలగంటి కలగంటి టక్కున మెలగొంటి" అనన్నారు. కలగంటి కలగంటి టక్కున మెలగొంటి అంటే కల ఎప్పుడు కన్నాడు అంటే, ఆహ్, నేనే శరీరము, నేనే మనసును, ఇదంతా ప్రపంచము, నేను అనుభవిస్తుందంతా శాశ్వతము అనే విషయంలో నిద్రపోయాడు. ఇవి కావని నిద్ర నుండి మేల్కొన్నాడు. ఏమని మేల్కొన్నాడంటే, నేను శరీరాన్ని కాను, నేను మనసుని కాను, నేను బుద్ధిని కాను, ఈ ప్రపంచమే ఈ ప్రపంచం కూడా శాశ్వతమైనది కాదు. నేను ఏది కూడా శాశ్వతమైనది కాదు అని తెలుసుకొని మెలుకున్నట్టు. ఆధ్యాత్మిక కోణంగా చూస్తే మెలుకున్నాడు. నిద్రలో నుంచి టక్కున మెలుకున్నాడు. అంటే ఆహ్, మాయా ప్రపంచమే అంతా నేను అనుభవిస్తుందంతా మాయా ప్రపంచమే అని తెలుసుకొని ఆత్మ జ్ఞానము ఎప్పుడైతే కలిగిందో ఇప్పటిదాకా నేను నిద్రపోయాను. నేను ఇప్పుడే మెలుకున్నాను. కలగంటి కలగంటి టక్కున మెలగొంటి అని అన్నారు అన్నమయ్యాచార్య. చక్కటి ఆధ్యాత్మిక కోణంగా చూస్తే అదే. సో, మీరు ఎవరికి మీకు పడ్డ కలను ఎవ్వరికీ షేర్ చేయకండి. మీరొక్కటే విషయం చెప్తున్నారు. ఇంకోటేందంటే, మీరు స్థూల శరీరంతో ఉన్నప్పుడు వస్తాయి కలలు. అలా వచ్చినప్పుడు ఏంది అంటే, మీరు ప్రపంచికంగా ఉన్నారు. ప్రపంచిక విషయాల పట్ల ఎక్కువ వాటి గురించి ఆలోచించినప్పుడు ఇండ్లు గనబడతాయి, చెట్లు గనబడతాయి, మనుషులు గనబడతారు. అప్పుడు మీరు స్థూల శరీరంతో ఉన్నారు. సారీ సూక్ష్మ శరీరంతో ఉన్నప్పుడు కలలెలా వస్తాయంటే, కల సీన్ జరుగుతుంది. కానీ కొత్త ప్రాంతమై ఉంటది. కొత్త వ్యక్తులై ఉంటారు. అలా వచ్చి ఒక సీన్ జరుగుతుంటే అది సూక్ష్మ శరీరంతో మీరు కల తీసుకుంటున్నారని అర్థం. కారణ శరీరంతో అయితే కలలు రావు. కారణ శరీరంతో అంటే ఎప్పుడు మెలుకుంటావు, గాఢ నిద్రలో ఉన్నట్టుంటావు. ఒక చిన్న సూది కింద పడితే గూడా టక్కున మెలుకుంటావు. దీంట్లో కారణ శరీరంతో కలలు రావు. కానీ అది కూడా, అది కూడా దాటిపోవాలి. ఈ 3 స్థూల శరీరంతో దాటిపోవాలి, సూక్ష్మ శరీరం దాటిపోవాలి, కారణ శరీరంతో గూడా దాటిపోవాలి. అప్పుడే తుర్య వ్యవస్థ. తుర్య వ్యవస్థ అంటే ఈ ప్రపంచము అంతా, ఈ భూమండలం ఉందా ఉన్నది ఏదైతే ఉందో అదంతా నువ్వే. అక్కడ ఒక్కడివే. అక్కడ ఒక్కరే. ఒక్కరిగానే అనుభవిస్తారు. ఒక్కరిగానే ఉంటారు. ఏదైనా ఒక్కటే అని తత్వం తెలిసిపోతది. అది తెలిసిపోయిన తర్వాత ఎప్పుడైతే ఇగ ప్రతి ఒక్క విషయం పట్ల అవగాహన వచ్చేస్తది. జ్ఞానం పెరుగుతది. నిజానికి ఆత్మ సాక్షాత్కారం అంటే జ్ఞానం తెలిసిపోతది. అదేమంటారంటే మొత్తం విశ్వంలో ఉన్న రహస్యం తెలిసిపోతది. అది తెలిసిపోతది. ఆత్మ సాక్షాత్కారం అంటే ఇంకా ఏదో చేస్తామని కాదు. ఏదైతే శ్వాసితమైందుందో, ఏదైతే సరిహైనదుందో దాన్ని పట్టడానికి మాత్రమే
అంగీకరిస్తారు. వేరే దానికి అంగీకరించరు. ఇంకొకటి ఏందంటే అందరి పట్ల ప్రేమ భావన ఉంటే అందరిని అర్థం చేసుకోగలుగుతారు. ఎవరు ఏ స్థితిలో ఉండి మాట్లాడుతున్నారు, ఎవరు ఏ స్థితిలో ఉండి ఎలా ఉన్నారనేది ఈజీగా తెలిసిపోతది. తెలిసిపోయినా గూడా ఎవరిని అంత మనసు పూర్తిగా వ్యతిరేక భావన అనేది ఉండదు. కాకపోతే సత్యాన్ని తెలియజేయాలని మాత్రం అనిపిస్తది. ఆత్మజ్ఞానం ఉన్నవారికి ఖచ్చితంగా ఈ మూఢనమ్మకాలు, మూఢాచారాలు చెప్తూ ఉంటే ఆత్మజ్ఞానంతో కలిగిన వారు ఖచ్చితంగా తెలియజేస్తారు. తెలియచెయ్యాలి కూడా. ఓకే. థ్యాంక్ యూ. కలలైతే కలలొచ్చినియని మీరు భయంకరమైన కలలొస్తే భయపడకండి. మంచి కలలొస్తే మురిసిపోకండి. వాటిని అలా గమనిస్తూ ఉండండి. గమనిస్తూ సాక్షిగా ఉండండి. అంతేకాని కలలొచ్చినియంటే మీకు ధ్యాన శక్తి లేదు. ఏ మాత్రము లేదు. ధ్యాన శక్తి ఉంటే మీకు కలలు రావు. ధ్యాన సాధన శక్తి పెరిగిన కొద్దీ కుండల శక్తి పెరిగిన కొద్దీ మీకు ఏది కలలు రావు. ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీ, దివ్య చైతన్యాన్ని, ఆత్మస్థితిని పెంచిన కొద్దీ ఎప్పుడైతే ఆత్మస్థితిని పెంచుతామో మనసనేది ప్రశాంతతం అయిపోతుంది. దాని మనసనేది క్లోజ్ అయిపోతుంది. దాని కథ అర్థమైపోతుంది. అప్పుడు ఎవరు ఆలోచిస్తారు? ఆ! ఎవరు ఎవరు సృష్టిస్తారు? ఆ! ఉన్నదాన్ని మనసునే అంతం చేసేసుకుంటాము. శూన్యం చేసేస్తాము. ఇంకా ఈ కలల నుంచి ఎవరు సృష్టిస్తారు? ఎవరు సృష్టించలేరు కాబట్టి చక్కగా కలలు రావు. డైరెక్ట్‌గానే దివ్య చైతన్యంతో ఉంటే డైరెక్ట్‌గానే ఆల్రెడీ కల చక్కగా పండుకొని కల కనవలసిన అవసరము లేదు. కలలు కనవలసిన అవసరం లేదు. చక్కగా ఆత్మజ్ఞానం గురించి చక్కగా తెలిసిపోతది. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు చక్కగా తెలిసిపోతది. ఏం చింతించకండి. కలలొస్తే మాత్రం భయపడకండి. మీ కలలొస్తే ఏం భయపడకండి. అది మీ యొక్క స్థితే. మంచిదైనా మీ స్థితే, చెడ్డదైనా మీ స్థితే. దానినే శాశ్వతం అనుకోకండి. ఓకే. ఓం శివశక్తి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.